సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 190 చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఇందులో భాగంగానే కోదాడ పట్టణానికి సంబంధించిన 24 చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాన్యుని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తుందని అన్నారు. టీడీఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల్ని ఆదుకోవాలని ఆర్థిక ఇబ్బందులతోని ఇబ్బంది పడి ఆడపిల్లల్ని కంటేనే అదొక పాపంగా భావించిన ఈ తెలంగాణ ప్రజల పాలిట ఈ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పడానికి, ఒకప్పుడు వరకట్న వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలకి ఒక మేనమామగా, తోబుట్టుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి నూతనంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు లక్షలాది మంది ఆడపడుచులకి ఒక మేనమామగా, తోబుట్టుగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వివాహాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 1,116,000 రూపాయలని పారితోషికంగా ఇవ్వడంతో పాటు ఆ పిల్లా పాపలందరూ కూడా బాగుండాలని, నిండా 100 ఏళ్ల జీవితాన్ని నూతన దంపతులు పిల్లా పాపలతోని 12 సంవత్సరాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఇవ్వడంతో పాటు మళ్ళీ వెంటనే మామూలుగా పౌష్టికాహారం లోపం లేకుండా ఉండటం కోసం వేలాది రూపాయలని ఖర్చు పెట్టి 5వ నెల నుంచే పౌష్టికాహారం గురించి పోషణ ఇవ్వడంతో పాటు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించి కేసీఆర్ కిట్నిచ్చి 13,000 రూపాయలని 13 రకాల వస్తువులను ఇచ్చి తల్లిని బిడ్డని సురక్షితంగా పంపించి, అదే రకంగా పెరుగుతున్న ఆ బిడ్డకి చదువు కూడా గురుకుల పాఠశాలనే చెప్పించి కడుపులో ఉన్న పసిపాప దగ్గర నుంచి వృద్ధురాలు వరకు, మంచంలో ఉన్నంత వరకు అన్ని రకాలుగా మహిళల్ని ఆదుకోవాలనే ఆలోచనతో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలందరూ కూడా నీరాజలు ఉన్నారు. ఆ క్రమంలోనే ఈరోజు కోదాడ నియోజకవర్గంలో అన్ని మండలాలకు కలిపి 190 చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు కోదాడ పట్టణానికి సంబంధించి 24 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు ముఖ్య అతిథులుగా చేసిన మండల తహసీల్దార్ గారు, రెవెన్యూ సిబ్బంది, నాతో పాటు ప్రజాప్రతినిధులు, పెద్దలు, నేటి కార్యక్రమానికి విచ్చేసిన లబ్ధిదారులు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున తెలంగాణ శుభాకాంక్షలు. పెళ్లి చేసేటప్పుడు మన బంధువులని, పరిచయస్తులని, రక్త సంబంధికులని 1-2 సార్లు బొట్టు పెట్టి కార్డు ఇచ్చి తప్పకుండా మర్చిపోకుండా రావాలని చెప్తే కూడా వచ్చినోళ్ళు హడావుడిగా ఇంకో పెళ్ళి ఉందని చెప్పేసి అక్షింతలేసి ఎప్పుడు తొందర పోదామని చెప్పేసి ఆలోచించిపోయే పరిస్థితులలో ఇవాళ 10 రూపాయలు కట్నం చదివేయాలంటే వాళ్ళకు కూడా చాలని జీవితాలతో కాలం గడుపుతున్న వాళ్ళు కట్నాలు కూడా చదివేయలేని పరిస్థితులలో ఈరోజు పిలవకపోయినా, కార్డు ఇవ్వకపోయినా, మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది, పాపకి పెళ్లి చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఈరోజు ఒక కుటుంబంలో పెద్దగా ఆ కుటుంబ సభ్యుడు ఏ రకంగానైతే బాధ్యత నిర్వహిస్తాడో ఆ రకంగా ఈరోజు ఒక తోబుట్టుగా, ఒక మేనమావగా తెలంగాణ ప్రభుత్వం 1,16,000 రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ ద్వారా ఇస్తుంది. అధికారం కోసం ఓట్లు వేయించుకోవడానికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మళ్ళీ ఓట్లప్పుడు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు అవపడ్డ నాయకుల్ని, ప్రభుత్వాన్ని, పార్టీలను చూసినాం. కానీ ఈరోజు ఓట్లేసి గెలిపించి అధికారం ఒప్పచెప్పిన ఆ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఈ ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాల రూపాన కానీ, అభివృద్ధి కార్యక్రమాల రూపాలు కానీ ఏదైనా చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఈ దేశంలో ఒక కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వమే. ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి కాదు, కళ్యాణ లక్ష్మి లబ్ధి పొందుతున్న ఆ ఇంట్లోనే ఈరోజు వృద్ధాప్య పింఛన్లు వస్తూ ఉన్నాయి. చదువుకునే విద్యార్థులకు గురుకుల పాఠశాల ద్వారా విద్యాబోధన జరుగుతుంది. అది మైనార్టీ స్కూల్లో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, బీసీలో కానీ. అదే రకంగా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది జరిగితే
అనారోగ్యం పాలైతే ఒక కుటుంబ సభ్యుడు ఏ రకంగా అయితే ఆదుకుంటాడో ఆ రకంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. మీరు ఎవరిది ఆ పిఏ నెంబర్ తీసుకోండి, అక్కడ మీరు వాళ్ళ కాంటాక్ట్లో ఉంటాయి. ఎన్ని గంటలకు కొద్దిగా చెప్పు అన్న. నెక్స్ట్ షాహీన్ ఇద్దరు. నెక్స్ట్ పుష్పావతి రామలక్ష్మీపురం 14,500. ఏ పుష్పావతి కె రాజశేఖర్ నర్సిరెడ్డి. ఏ రాము 36,000 తొగరాయ్. ఎం తర్వాత దాదావత్ బాబు మంగళతండ. ధరావత్ బాబు మంగళతండ 34,000. గూగుల్ తర్వాత సరిత బాలాజీనగర్. 37,000 రూపాయలు. తర్వాత సింధూజ గాంధీనగర్. తర్వాత పెంటయ్య పి పెంటయ్య ముత్తయ్య 39,500 రూపాయలు. చక్రధర్రావు నయనగర్. కాగే జానమ్మ ఖాళీ. 4వ వార్డు షేక్ నస్రీన్ ఇందా సంతకం పెట్టారు. సిహెచ్ స్వాతి కొమ్మరబండ 36,000. 2 లక్షల రూపాయలు వస్తాయి, 4,000 రూపాయలు చొప్పున. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఆర్థికంగా కానీ పెళ్లి చేసుకునే ఆడపడుచుకి ఆ పెన్షన్ వచ్చే ఇంట్లోనే ఈరోజు ఒక కుటుంబ పెద్ద భార్య పిల్లల కోసం ఏ రకంగానైతే తల్లిదండ్రుల కోసం కష్టపడతాడో, తోడ పుట్టకపోయినా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆ కుటుంబ సభ్యుడు కుటుంబ పెద్ద ఏ రకంగానైతే కష్టపడతాడో ఆ రకంగా కేసీఆర్ తోడ పుట్టకపోయినా కానీ తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. పెళ్లి చేసుకునే ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి గురుకుల పాఠశాల ద్వారా విద్యా బోధన చేపిస్తూ ఉన్నాడు. రైతులకు పెట్టుబడి పెట్టుకోవడానికి ఈరోజు ఎకరానికి 10,000 రూపాయల రైతు సాయం, పండిన పంటని ధాన్యాన్ని ఇంటి దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ రకమైన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. 70 సంవత్సరాల నుంచి ఓట్లు వేయించుకుంటూనే ఉన్నారు, మాయమాటలు చెప్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు, మభ్యం పెడుతూనే ఉన్నారు, పబ్బం గడుపుకుంటూనే ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఈ 9.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మన ఇంటి దగ్గరకు వచ్చి ఎటువంటి పథకాలు ఇచ్చిపోతూ ఉన్నారు అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో కూడా ఇట్లా ప్రజల కోసం పనిచేసే, మన కోసం మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మన కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి శ్రీరామ రక్షగా మీ ఆశీస్సులు ఈ తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్కి ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలని చెప్పేసి మళ్ళీ రేపు రానున్న భవిష్యత్తులో కారు గుర్తుని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి మీ దీవెన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.